ప్రజలు పడుతున్నటువంటి వార్తలు కానీ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఎవరైతే ప్రజా స్వేచ్ఛ కోరుకుని ప్రజల్లో దగ్గర పాలన అనే విధంగా ముందుకు నడుచుకుంటూ పోతారో అలాంటి నాయకులకి నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఆ విషయం అందరికీ తెలిస్తే పార్టీకి సంబంధం లేకుండా ప్రజా సమస్యల మీద పోరాడడానికి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. అదేవిధంగా ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఎలక్షన్స్ బాగా హంగామాగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి సమావేశం ఏంటంటే మీడియా మిత్రులందరూ కూడా తెలియజేసేది ఏంటంటే ఇప్పటికి కూడా కోవూరు నియోజకవర్గంలో సక్రమంగా నీటి సదుపాయం లేదు, రవాణా సదుపాయం లేదు. అదేవిధంగా మనిషి చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి శ్మశానాలు సరిగారు. వీటి మీద ఏ ఒక్క నాయకుడైనా ఈ ప్రచార పథకం మీద మాట్లాడతారు అనుకుంటే అది కలవగానే మిగిలిపోయింది. కానీ ఇలాంటి సమస్యలన్నీ ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ కోవూరు నియోజకవర్గంలో. నిరుద్యోగుల మీద ఏ నాయకుడు మాట్లాడుతున్నాడు? అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సచివాలయాలు కడుతూ కూడా ఆగిపోవడం జరిగింది. ఉదాహరణకి ఇందుకూరుపేట మండలంలోని ఇందుకూరుపేట దగ్గర ఒక సచివాలయం కడుతూ కూడా ఆపేశారు. అదేవిధంగా వార్డుల ప్రాంతంలో ఒక చెరువు తవ్వకాలు చెరువుకి మరమ్మతు చేస్తే సుమారు ఆ మరమ్మతుకి ఖర్చు 10 లక్షల ఖర్చు అవుతుంది. దానికి ఆ 10 లక్షలు ఖర్చు పెట్టి ఆ వార్డులలో ఉన్నటువంటి చెరువుని కానీ తవ్వి దానికి సక్రమంగా నీటి పారుదల కానీ చేస్తే దాని
కాబట్టి మా తమ్ముడు కోవూరు నియోజకవర్గం మీద రుణగానే అనేది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు. దానికి మా పెద్దలందరూ అలాగే ప్రతి మండలంలో ఉన్నటువంటి నియోజకవర్గం వచ్చినటువంటి పటవూరు మండలం, విడవలూరు మండలం, అదేవిధంగా ముగ్గురి గ్రామం నుంచి పోతే ఎదుగుపేట మండలం నుంచి చాలా మంది యువకులు వచ్చారు. వీళ్ళందరూ కూడా 5 మండలాల నుంచి మండలానికి 30 మంది నాయకుడికి రావడం జరిగింది. వాళ్ళ సమస్యలు చెప్పడం కూడా జరిగింది. ఏ ఒక్క నాయకుడు కూడా సొంత అభివృద్ధి కోసం, సొంత స్వలాభాల కోసం ప్రయత్నిస్తూ జెండా పట్టుకొని తిరుగుతున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి సమస్యల్ని, ప్రజల్లో ఉన్నటువంటి బాధల్ని నాయకుల వరకు తీసుకెళ్ళకపోవడం వాళ్ళు చాలా బాధతో ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి మరియు అదేవిధంగా తమ్ముడు చేసేటువంటి నామినేషన్ చేసిన తర్వాత ఆయన ప్రతి ఒక్క సమస్యకి ప్రచారంగా ముందు కూడా ఏ ఒక్క సమస్య ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా మీ అందరి ముందు అతను ఉంటాడని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు తమ్ముడు స్వతంత్ర అభ్యర్థి ఇచ్చినటువంటి హక్కుని ఎందుకో కాపాడుకోలేకపోతున్నాము అని తపన ఉంది నాకు. ఈరోజు ఈ కోవూరు నియోజకవర్గంలో పోటీకి సిద్ధపడ్డ ఈ కొన్నా ఎంకాయని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే 75 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో ఒక యువకుడు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల అందరినీ కలుపుకొని ఈ యొక్క కోవూరు నియోజకవర్గంలో సమస్యలను పరిష్కారం చేసేదానికి అంటున్నటువంటి ప్రజలకి నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కోవూరు నియోజకవర్గంలో పోటీ పడుతున్నారు. ఎవరండి? పెద్ద పోటీసులు. అందులో ఈ కొండా వెంకయ్య ఆయన ఎక్కడో చిన్న రాయి అంటాడు. అయినా ఈ కోవూరు గ్రామ ప్రజల్ని నమ్ముకుని ముందుండి నేను కోవూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న విషయం ఇది నెల్లూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో చరిత్ర సృష్టిస్తుంది. ఎందుకంటే ఈరోజు 75 సంవత్సరాల తర్వాత నా చేతిలో ముస్లింగా ఖరీదైన అక్కడికి నెల్లూరు టౌన్ సిటీలో ఇచ్చారు. అయితే మేము కోవూరు నియోజకవర్గంలో ముస్లిం మతం ఇక్కడ ఏదైనా సరే ఈ కొండా వెంకయ్యని మనం బలపరిచి గెలుపు కోసం మనమందరం పాటుపడతామనే నిర్ణయం మేము ముస్లిం అందరూ మాట్లాడుకొని ఈ సందర్భంలో ఇక్కడ రావడం జరిగింది. మీడియా సోదరులు మీరు అనుకుంటే కొండా వెంకయ్య నిలబడతారు. అందరినీ నయం నుంచి మీడియా సోదరులందరూ ఈ కొండా వెంకయ్యని కోవూరు నియోజకవర్గాన్ని బాగుపరచడంలో మీ బాధ్యతలు ఉన్నారని నేను భావిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి కోవూరు నియోజకవర్గ సందర్భంగా Please subscribe my channel.